నాన్న నాకు చొక్కా తొడగడమే తెలిసింది గాని కనిపించని కవచమొకటి కడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. చిన్నప్పుడు మా నాన్న నన్ను ఇలా పట్టుకుని పైకి ఎగరేసి మళ్ళీ పట్టుకునేవాడు. నాన్న నాతో ఆడుకుంటున్నాడు అనుకున్నాను నేను. కానీ నాన్న మనసులో ఏముందో తెలుసా? ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసుగాని, ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసుగాని, తనకన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. చిన్నప్పుడు మా నాన్న నా వేలు పట్టుకుని నడిపించేవాడు. నడక నేర్పుతున్నాడు అనుకున్నాను నేను. మన సిరిసిల్లాలలో చూడండి, మగ్గం నేస్తూ ఉంటే ఆదివారం నాడు సెలవైతే ఎవరైనా అన్న ఎదురుగుండా కూర్చోరా నాన్న అని పిలిచేవాడు. అమ్మో నాన్న దగ్గర కూర్చోబెట్టుకునేవాడు. ఏంట్రా ఆడుకునేకుండా నాన్న ఎదురుకుండా కూర్చోబెట్టాడని. అది పట్రా ఇది పట్రా, ఇగో ఇలా అను అని నాన్న చెప్తూ ఉంటే నాన్న ఏంట్రా చంపేస్తున్నాడు అనుకున్నాం. కానీ నాన్న మనసులో ఏముందో తెలుసా? చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసుగాని, చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసుగాని, నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు. నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. మా నాన్న చిన్నప్పుడు నన్ను ఓ చెరువులోకి తీసుకెళ్ళి నన్ను తోసేసి నా పొట్ట కింద చెయ్యబెట్టి మా నాన్న నాకు ఈత నేర్పేవాడు. ఈత నేర్పుతున్నాడు అనుకున్నాను నేను. కానీ నాన్న మనసులో ఏముందో నాకు అర్థం కాలేదు. మీ పిల్లలకి మీరు సైకిల్ నేర్పుతూ అలా వదిలేస్తారు, వాడు అలా వెళ్ళిపోతాడు. నేర్పింది సైకిల్ కాదు. నేను ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ వెళ్ళి అల్ఖైదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాలిబాన్ దగ్గరికి వెళ్ళి పాడతాను. నా మీద దాడులు కూడా జరిగాయి ఆఫ్ఘనిస్తాన్లో. పాత్రికేయ మిత్రులు అన్నారు, శ్రీనివాస్ గారు ఎందుకండి ఇంత రిస్క్ చేస్తారు అని. హైదరాబాదులో ముంబైలో బాంబులు పేలుతూ ఉంటే పేలిన తర్వాత కొవ్వొత్తులు పెట్టుకునే సంతాపం తెలపన, లేకపోతే ఆలోచనలు ఎక్కడ మొరకెత్తుతున్నాయో అక్కడికి వెళ్ళి వాళ్ళకి శాంతి గీతాలు పాడనా నిర్ణయించుకుని అక్కడికి వెళ్ళి పాడడానికి వెళ్ళాను నేను. పోతే పోతాం, ఎంతమంది పోలే ఈ దేశం కోసం. నాన్న నేర్పింది ఈత కాదు. ఏం నేర్పాడో తెలుసా? ఈత కొరకు నన్ను నీట నెట్టడమే తెలుసుగాని, ఈత కొరకు నన్ను నీట నెట్టడమే తెలుసుగాని, నా తెగువకు ఉగ్గు పాలు పడుతున్నది తెలియలేదు. నా తెగువకు ఉగ్గు పాలు పడుతున్నది తెలియలేదు. చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. ఏమి తండ్రి రెంటాల
రెంటాలుగా రాసిన గజల్ ఇది. ఏమి తండ్రి రెంటాల కన్నీళ్లను కూడా దాచి, ఏమి తండ్రి రెంటాల కన్నీళ్లను కూడా దాచి. We see always mother is crying. You see sometimes she is in tears, but you never see her father is in tears. అమ్మ ఉత్తినే ఏడుస్తుంది, ఆలస్యంగా ఇంటికి వెళ్తే ఏడుస్తుంది అమ్మ. అమ్మ పప్పులో ఉప్పు తక్కువైంది ఏంటమ్మా అంటే అమ్మ ఏడ్చేస్తుంది. నాన్న ఏడవడం చూడం మనం, కానీ నాన్నకి కన్నీళ్ళు వస్తాయి. పిల్లలకి పెళ్ళిళ్ళు ఎలా చేయాలి, వీడు పెద్ద చదువులు చదువుతానంటున్నాడు, జీతం ఇంతే ఉంది, జీవితం అంతుంది, దీన్ని ఎలా పైకి తీసుకురావాలి, ఈ పిల్లకి ఇన్ని కోట్లు పెట్టి స్థాయిలో ఎలా పెళ్లి చేయాలి అని ఆలోచించినప్పుడు, అప్పు చేసి చెయ్యాలా, అమ్ముకుని చెయ్యాలా, అలా తాకట్టు పెట్టి చెయ్యాలా అని ఆలోచించినప్పుడు నాన్నకి కన్నీళ్ళు వస్తాయి. బిడ్డ ముందు, అమ్మా నాన్నల ముందు, భార్య ముందు నాన్న ఏడవడు. ఇదిగో ఆ ముంబై నుంచి, ఆఫీస్ నుంచి ఆ బాంద్రా వైపు వెళుతూ ఉంటే వెలగని ఒక స్ట్రీట్ లైట్ కింద కారు, స్కూటరో, సైకిలో ఆపుకుని నాన్న ఏడుస్తాడు. వాడికి కన్నీళ్ళు వస్తాయి పాపం. అమ్మ అయితే తుడిచేసుకుంటుంది ఇలాగా. నాన్న కదా కన్నీళ్ళు ఇలా తుడుచుకుని వృధా చేయడు. తనలో వచ్చిన కన్నీళ్ళని మళ్ళీ తనలోనే దాచేసుకుని తన బిడ్డల కోసం ఎలా ఖర్చు పెడతాడో తెలుసా నాన్న. ఏమి తండ్రి రెంటాల కన్నీళ్లను కూడా దాచి, ఏమి తండ్రి రెంటాల కన్నీళ్లను కూడా దాచి, నాకై చెమటగా ఖర్చు పెడుతున్నది తెలియలేదు, నాకై చెమటగా ఖర్చు పెడుతున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు. గజలు ఆఖరి చరణం, ఆఖరి మక్తా. మీరు ఎన్ని విజయాలన్నా సాధించండి. నేను 3 గిన్నిస్ రికార్డులు చేశాను. ఇంట్లో గోడకి వేలాడుతున్నాయి, గోడకి, కానీ గుండెకు తగిలించుకునేవి కావాలి జీవితంలో. అది జీవితం అంటే. గోడకు తగిలించుకుంటే ఏం లాభం? మీరు ఎన్ని విజయాలన్నా సాధించండి, ఇంకా ప్రయాణం చేయండి. ఇవన్నీ నేనే చేశాను, నేనే చేశాను, నేనే చేశానని మీరందరూ చెప్తారు. కానీ జీవితంలో కొంత ప్రయాణం అయిన తరువాత ఒక చోట, ఒక స్పాట్లో, ఒక సందర్భంలో, ఒక స్థాయిలో మీకు మీరు కనిపించరు. అక్కడ మీ నాన్న కనిపిస్తాడు. ఎలాగో తెలుసా? నా జీవం, నా సారం, నా జీవం, నా సారం చీల్చి చూసుకుంటే గాని, మై లైఫ్, మై ఎసెన్స్ ఆఫ్ మై లైఫ్, నా జీవం, నా సారం, నా జీవం, నా సారం చీల్చి చూసుకుంటే గాని, నాన్న ఇలా నేనై, నాన్న ఇలా నేనై
జీవిస్తున్నది తెలియలేదు, చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు, నాకేమో నాన్న విలువ ఎంతన్నది తెలియలేదు. That's your father. That is your father. That's you. Miro. You are a hero. A father is a hero. Thank you. Thank you. Thank you. మీరు హీరో. మీ కథ మీ పిల్లలకి తెలియాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంత రాత్రైనా సరే ఇన్ని గంటలు 7-6 గంటల సేపు నా బిడ్డని నన్ను ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు. నవీన్, యుగంధర్, నోవా, సిరిల్, వీరు లేకపోతే మేము లేము. మా పాటకి జవజీవాలు ఇచ్చేది వాళ్ళే. వాళ్ళ గట్టిగా చప్పట్లు కొట్టండి. నా బిడ్డని వాళ్ళ బిడ్డలాగా ట్రీట్ చేసి, నా బిడ్డకి నేను కంజిరాతో పాడేస్తా గజల్స్, కానీ నా బిడ్డని వాళ్ళ బిడ్డగా భావించి ఎంతో ప్యాంపర్ చేసి జాగ్రత్తగా నేర్పుతున్నటువంటి ఈ మహానుభావులందరికీ కూడా నమస్కారం చేసుకుంటున్నాను. ఈరోజు ఒక అనూప్ జలోటా గారి బ్రదర్ కానీ, జిత్తుభాయ్ కానీ, జిత్తు సార్, అలాగే నారాయణ్ గారు, సంజయ్ వత్సల్జీ, మిస్సెస్ సంజయ్ వత్సల్, అండ్ మై డియర్ బ్రదర్ రవిశంకర్, అండ్ మై డియరెస్ట్ ఫ్రెండ్ మధుశాలిని, అండ్ ఇక్కడికి వచ్చేసినటువంటి నా తెలుగు కుటుంబానికి, మన బంగారు తెలంగాణ నుంచి, మన నవ్యాంధ్ర నుంచి మన వారసులందరూ ఇక్కడ ఉన్నందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మనం దెర్ ఇస్ ఓన్లీ వన్ డ్రీమ్. మన కలలు సాకారం చేసుకోవడం కాదు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రియలైజింగ్ అవర్ డ్రీమ్స్, లెట్ అస్ రియలైజ్ ద డ్రీమ్స్ ఆఫ్ అవర్ పేరెంట్స్. మన తల్లిదండ్రుల కలలు కూడా సాకారం చేయడానికి మనం ప్రయత్నం చేయాలని కోరుకుంటూ, ఈ వైశ్విక ఫౌండేషన్ ఒకసారి మా నారాయణ్ని, అశోక్ని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ భాయ్ సాహబ్. హలో, థ్యాంక్ యూ సో మచ్ టు యూ. ఆప్కో భీ థ్యాంక్ యూ సో మచ్. గట్టిగా చప్పట్లు కొట్టి వీళ్ళిద్దరికి గట్టిగా ఆశీర్వదించండి. వీళ్ళిద్దరు నేను దిస్ ఈజ్ అవర్ బిగినింగ్. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. మనం ఎవరిని చూసి ఎవరు కూడా ద్వేషించుకోవద్దు. నాకు ఆ మధ్య ఒకడు ఫోన్ చేశాడు, ఏమంటే శ్రీనివాస్ గారు ఎవడో మిమ్మల్ని తిట్టాడండి అన్నాడు. ఊరిని అమ్మ, నన్ను తిట్టేవాడిని అమ్మ, నన్ను ప్రేమించేవాళ్ళని ప్రేమించడానికి నాకు సమయం లేదయ్యా, తిట్టేవాడి గురించి నేనేం ఆలోచించను అన్నా. మీకు సమయం ఉంటే ప్రేమించేవాళ్ళని ప్రేమించండి, తిట్టేవాడి గురించి మనకి ఎందుకు? అసలు జీవితంలో ఇంకొన్ని ద్వేషించడానికి టైమే లేదు. యూ డోంట్ హ్యావ్ టైమ్ టు హేట్ అదర్స్. ఇఫ్ యూ హ్యావ్ టైమ్, లవ్ యువర్ బిలవ్డ్, యువర్ ఫ్యామిలీ. యువర్ ఫ్యామిలీ ఈజ్ బ్యూటిఫుల్. నీ భార్య, నీ బిడ్డ, నీ తల్లి తండ్రిని, వాళ్ళని సాధికారతతో పెట్టండి. వాళ్ళు అనాథలుగానో అలా ఉండిపోకూడదు. ప్రతి శ్రమ మనం చేసి మనం మన కుటుంబాన్ని నిలబెట్టాలి. బికాస్ చెప్పానుగా, 100 సార్లు టెంపుల్కి వెళ్ళొచ్చి 101సారి మన ఇంటికి వెళ్తే మన ఇల్లు ఒక దేవాలయం. మన ఇంట్లో ఉన్న భార్య దేవత, షీస్ ఎ గాడెస్. మన చిల్డ్రన్ దే ఆర్ ఏంజల్స్. ఎక్కడో ఒక అయ్య దగ్గర పెరిగి మన దగ్గరకు వచ్చిన ఇల్లాల కన్నా గొప్పోడు ఎవడు ఉంటాడు? వీడి కడుపును పుడితే నాకు ఎంత సౌభాగ్యం ఉంటుందా అనే కలలు కన్నటువంటి బిడ్డలు మన కోసం మన కడుపును పుట్టారు. మీ కుటుంబాన్ని బాగా ప్రేమించండి. ఫ్యామిలీ వెరీ వెరీ వాళ్ళ కోసం త్యాగాలు చేయండి. కుటుంబం బాగుంటే, మీ కుటుంబం స్ట్రాంగ్గా ఉంటే వాల్యూస్ తోటి, అదే స్వచ్ఛ భారత్. జై హింద్. థ్యాంక్ యూ అందరికీ. థ్యాంక్ యూ అందరికీ. ఒకే ఒక్క సీక్రెట్. థ్యాంక్ యూ.
అందరికీ ఒక సీక్రెట్ చెప్తాను, ఎవరికి చెప్పరు కదా. టాప్ సీక్రెట్ ఐ వాంట్ టు కన్వే టు యూ. హోప్ యూ విల్ నాట్ రివీల్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఇంతసేపు ఉండి నన్ను ఆశీర్వదించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.